ఆ ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు దాస్తరకం నుంచి ఇనప కొలిమన్నారు దాన్ని. ఇనప కొలిమి నుంచి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేయించి పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చి మోషే నాయకత్వం ఎన్నుకున్నారు. అయితే మోషే గారిని మరి నీవు పర్వతం మీద వరకు చూపించారు. ఎదుగోదుగో కళ్ళతో చూడు, కానీ కాళ్ళు పెట్టడానికి నీకు అర్హత లేదు. ద్రోహులారా అని తింటావు నా బిడ్డల్ని. ఎన్నిసార్లు తిరగబెట్టారండి వీళ్ళు. ఎంత హింసించారండి మోషే గారిని, అహరోను గారిని. అయినా కూడా నా పిల్లల్ని నువ్వు ద్రోహులారా అని తిట్టావు కదమ్మా, అందుకని చెప్పి చూడంతే వెళ్ళటానికి వీళ్ళు ఎంత ప్రయాసపడ్డాడండి మోషే గారు. అందుకే చిన్న మాటలోనే ఆశీర్వాదం పోగొట్టుకుంటామట. చిన్న మాటలోనే చివరికి వచ్చేస్తుంది ప్రతిఫలం మనకి. అప్పుడే మనకి విసుగుదల వచ్చేస్తుంది. అందుకే విసుగుదల చెందరాదు, ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు, విసుగున్నాచో సిద్ధి వెనుకకే పోవును, వసించుడి దేవుని. ఏంటి విసుగుదల వస్తే కనుక వచ్చేసిన సిద్ధి అంటే నెరవేర్పునే సిద్ధంగా ఉంది. అప్పుడే అపనమ్మకం వచ్చేస్తుంది నీకు. అపనమ్మకం వచ్చేస్తే ఏమైపోయింది, అంతా కూడా ఆవిరైపోయింది. కనుక విసుగుదల చెందొద్దు. ఎందుకంటే విసుక్కోకుండా ప్రార్థన చేయమని చెప్పినటువంటి తండ్రికి విసుగుదల లేదు. ఎప్పుడు కోట్లాది ప్రజలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కోట్లాది ప్రజల యొక్క అక్కరలు తీరుస్తూనే ఉంటాడు ఆయన. ఆయనకి నిద్ర ఎక్కడ అసలు, కునుకడు నిద్రపోడు అనేటువంటి పేరు. అందుకే నువ్వు భయపడకు, నేను నిద్రపోవట్లేదమ్మా, నేను కునకట్లేదమ్మా. నీకైనా కునుకు వస్తుంది కానీ నాకైతే కునుకు రాదు. కునుకొచ్చిందో విశ్వమే నశించిపోతుంది అని చెప్పినటువంటి మాట దేవుని యొక్క మాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మోషే గారిని ఆయన ఏం చేశారనమాట, దేవుడు ఏం చేసి ఎన్నుకున్నాడో తీసుకుని వెళ్ళాడు. అక్కడ బాగానే ఉంది. అయితే మధ్యలో ఏమైందంటే పాల్తీల ప్రపంచ దేశానికి వెళ్ళకముందు ఎన్ని రకాలైనటువంటి శోధనలో, ఆ శోధనలను కూడా జయించడానికే శక్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అవతల గట్టుకి వెళ్ళటానికి ఇంక ఏ పరిస్థితులు, ఏ స్కోప్ లేదు, ఇంకా వాళ్ళకి అవకాశమే లేదు, ఆధారమే లేదు. కానీ అప్పుడు వీళ్ళందరూ కూడా తిరగబడిపోతున్నారు. ప్రభు నేనేం చేయను, వీళ్ళు నామే తిరగబడుతున్నారు, ఇంక నన్ను చంపుతారు, ఇంకా చంపినా పర్వాలేదు కానీ ఇంతమంది జనాల్ని మరి నువ్వే ఇక్కడ నాశనం చేసావని చెప్పి అపవాది నీకు రావడానికి వీల్లేదు ప్రభు, ఏం చేయను అనేటువంటి మాట ఆయన ప్రార్థన చేస్తూ అడిగితే అప్పుడు ప్రభు ఏం చేస్తారు, నీ చేతిలోనిది ఏమిటి అని. నిజంగా చేతిలో ఉన్నది ఆయన చేతిలో ఉన్నది ఆయనకు తెలియదా? తెలుసు, దేవునికి తెలుసు, మోషేకి తెలుసు. చేతిలో ఉన్నది కర్ర. కనుక ఆ కర్ర అనేటువంటిది సన్నిధనే కర్ర, అదే ప్రార్థననే కర్ర. ఈ ప్రార్థననే కర్ర చేతిలోనే ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదు, చెట్టుని బెరవాల్సిన పని లేదు, ఆ పుట్టలో ఉన్నటువంటిది లేకపోతే గుట్టలో ఉన్నది తీసిన పని లేదు, చేతిలోనే ఉంది. కనుక మనమే అనుకుంటే చేతిలోనే ఉంటుంది మన విశ్వాసం, చేతిలోనే ఉంటుంది మన కర్ర, ప్రార్థన, సన్నిధి, వాక్యాలు, వాగ్దానాలు ఎన్నో ఉంటాయి మన చేతిలోనే ఉంటాయి. కానీ అయితే ఆ సమయానికి గుర్తుకు రావు మనకి. అందుకే దేవుడు గుర్తు చేశాడు, నీ చేతిలో ఉన్నది ఏంటంటే ప్రభు కర్ర అన్నారు. ఎందుకు ఇంకా అట్లా నీ చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు దాన్ని చాపు, ఆ ప్రవాహం మీద నీవు చాపు, కొట్టాను కూడా కదా, నీ చెయ్యి అంటే కర్రతో ఉన్న చేతిని నువ్వు కొట్టు అన్నారు. దేవుని మాట మోషేలోకి వచ్చింది. మోషేలో అంటే జీవము, దేవునిలో ఉన్న జీవము, దేవుని ఉన్న ప్రభావం మోషేలోకి వచ్చింది. ఈ మోషేలో ఉన్నటువంటి ప్రభావము, జీవము కూడా కర్రలోనికి వచ్చింది. ఈ కర్రలోనికి ఎప్పుడైతే ఆ మహాసముద్రం ప్రవహిస్తూ ఉంటే దాని మీద చాపాడంతే, వెంటనే నెమ్మలించిపోయింది. అది ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అవతల గట్టు నుంచి అవతల గట్టుకి చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, కోళ్ళు, బాతులు, పశువులు 6 నేల మీద యువతల గట్టు నుంచి అవతల గట్టుకి తాయితీగా వెళ్ళారండి. 10 కమ్యూనిటీ సినిమా చూసేవాళ్ళు ఫస్ట్లో. ఆ సినిమా చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి ఎన్ని మూటలు వేసుకుని మరి పిల్లల్ని భుజాలను వేసుకుని వెనకాల కట్టుకుని అలాంటి పరిస్థితుల్లో మెల్లిగా అవతల గట్టుకు వెళ్ళే వరకు కూడా ఎంత గొప్పదుడు, ఎంత కాసుకున్నాడో చూడండి. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అలా కాసుకున్నాడు ఆయన. కనుక అలా కాసుకుని ఇశ్రాయేలీయులను అవతల గట్టుకి నడిపించారు. మరి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేమో రథాలతోటి ఐగుప్తు సైన్యం అంతా కూడా రథాలు, రౌతులు తోలుకుని వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవాలి, మన సేవలో పెట్టించుకోవాలి, సేవ చేయించుకోవాలి, చాకరీ చేయించుకోవాలి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే పరుగున వచ్చేస్తూ ఉన్నారు రథాల మీద, ఉరుకులు పరుగులు వచ్చేస్తుంటే వీళ్ళు అవతల గొట్టెక్కారు, వీళ్ళేమో సముద్రంలో మజ్జిగ వచ్చారు. అప్పుడు మళ్ళీ మోషే వెనక తిరిగి చూసి అయ్యో ప్రవ్వా, వాళ్ళని దాటి వచ్చేసాం అనుకుని వాళ్ళు మళ్ళీ ఈ సముద్రంలో వచ్చేస్తున్నారు, 6 నెలల్లో వచ్చేస్తున్నారు, మేము వచ్చుంటే వచ్చేస్తున్నారు వాళ్ళు. ఏంటి ప్రవ్వా అంటే నీ చేతిలో ఉన్న కర్ర మళ్ళీ చాపు అన్నారు.
అంటే దారి ఇందాక నీట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాపాడు, ఇప్పుడేమో దారిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీద ఆ కర్రను చాపాడు. చాపితే వెంటనే అక్కడ గోడ, ఇక్కడ గోడ, మామూలుగా నీటి గోడలు అవి, నీటి గోడలు ఐస్ గడ్డలు అయిపోయాయి. ఐస్ గడ్డలు అయిపోయినటువంటి ఈ గోడ, ఐస్ గడ్డలు అయిపోయిన ఈ గోడ, ఇప్పుడు కర్ర చాపగానే మళ్ళీ రెండు కలిసిపోయాయి. అప్పుడు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తు సైన్యమంతా కూడాను మధ్య సముద్రంలో ఉన్నారు. అందుకే ఈ నీరు కలిసిపోయింది. రథాలు, రౌతులు, ఫరోతో సైతము అందులో కొట్టుకుపోయారు. శవాలు తెప్పల్లా తేలిపోయాయి. అందుకే ఇవాళ మీరు రక్షణ చూస్తారని 14వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నిర్గమకాండం 14. ఎందుకు మీరు గొడవ పెట్టుకున్నారు? ఈ నేడు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులు మరలా మీ జీవితంలో ఇంకెప్పటికీ కూడా మీరు చూడరు అని చెప్పినటువంటి, మీరు ఊరకనే నిల్చుండి చూడండి అని మోషే గారు చెప్పారు ప్రజలతో. పాపం అప్పటి వరకు కేకలేస్తే వేశారు, కానీ మౌనంగా నిలబడి చూశారు. ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఇప్పుడు కూడా గొడవ, ఆకలేసినప్పుడు కేకలేశారు, మంచి లేనప్పుడు కేకలేశారు. రీజన్ ఉంది వాళ్ళు కూడా కేకలేయడానికి, మరి కోపం పడడానికని. కానీ అయితే దేవుడు చేస్తాడని నమ్మికతో చూడాలంట. దానికే ఓపిక అవసరమైనది. ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ ఆ 12 బిడ్డను కనేంత వరకు ఎలాగ ఉండాలి? నొప్పులు భరించి ఓపిక పట్టాలి. ఓపిక పట్టకపోతే బిడ్డ దొరకడం. అలాగే వ్యవసాయదారుని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఓపిక కావాలి. వ్యవసాయదారుడు విత్తులేసిన వెంటనే పంట రాదు చేతికి. ఎన్ని శ్రమలు పడాలి దానికి? పురుగు మందుల, ఎరువుల, కలుపులు తీయించాలా? ఎంత శ్రమపడి ఎంత వ్యయం చేస్తే ఆ పంట చేతికి వస్తుంది ఒకసారి ఆలోచన చేస్తే. కనుక ఓపిక అవసరమైనది. ప్రతి విశ్వాసికి కూడా ఓపిక అవసరమైనది. దేవుడిచ్చిన దీవులు మనం పొందడానికి సిద్ధంగానే ఉన్నాము. దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చేటువంటి పరిస్థితి వరకు కూడా లాస్ట్ మినిట్లో మనకేమవుతుందంటే ఆవిరైపోతుంది అనమాట విశ్వాసం. ఈ జ్ఞానులు కూడా ఏం చేస్తారండి? నక్షత్రాన్ని చూసి, ఖగోళ శాస్త్రం చూసి కనుగొని వారు, అందుకే దేవుడట పనులు చూసుకునే వరకే కనిపిస్తాడట. గొలలు ఏం చేస్తూ ఉన్నారు? కాసుకుంటూ ఉన్నారు. మెళుకు కలిగిన పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అంతే దేవుడు ఆ ప్రభు యొక్క పుట్టినటువంటి శుభవర్తమానం చెప్పి దేవత ద్వారా చెప్పించాడు దేవుడు. అలాగే మరి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వలలో బాగు చూసుకునే వారి దగ్గరికి వెళ్ళాడట. అంటే పనిలో ఉన్నారు వారు. వీరు కాపు చేసుకునే పనిలో ఉన్నారు, వారు వలలు బాగు చేసుకునే పనిలో ఉన్నారు. పనిలో ఉన్నటువంటి వారికే పని చెప్తూ ఉంటారు. కనుక ఈ దేవుడు ఎందుకంటే ఎప్పుడు కూడా చురుకైన వాడు. ఆయన ఎప్పుడు కూడా పని చేయకుండా ఉండలేడు. ఆయన జీవం కనుక పని చేస్తూనే ఉంటాడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. రాత్రి పగల లేదు ఆయనకి. ఏ పని ఎప్పుడు ఎక్కడ చెయ్యాలి అని చేసినటువంటి పని కూడా క్రమబద్ధమైనటువంటి. అడవిలో ఉండవలసిన మృగాలు అడవిలో ఉంటున్నాయి, సముద్రంలో ఉండవలసినటువంటి ఆ యొక్క చేపలు సముద్రంలో ఉంటున్నాయి, భూమి మీద ఉండవలసినవి. అలాగే సాధారణ జంతువులు కూడా ఉంటున్నాయి, ప్రజల మధ్యన ఉంటున్నాయి. ఆవు, గేదె, పిల్లి, కుక్క, ఇవన్నీ కూడా ప్రజల మధ్యన ఉండవలసిన వాటిని ప్రజల్లో పెట్టాడు. అడవిలో ఉండకూడదు అడవుల్లో పెట్టాడు. జలరాశులు, పక్షిరాజు జాతులు ఎక్కడెక్కడ ఎగరాలో ఎగిరే వాటిని ఎగిరే చోట్ల పెట్టాడు. ఆ దేవుడు ఎంత జ్ఞానవంతుడండి. అందుకే ఆయనట ఏ పని చేసినప్పుడు కూడా ఒక్క సెకను కూడా ముందు చేయడట, ఒక సెకను కూడా తర్వాత చేయడట. అనుకున్న టైంకే ఆయన చేస్తాడు. అందుకే దేవుడు ఆయన. మనమైతే 4 రోజుల పనిని అలాగే పెండింగ్ వర్క్లో పెట్టేసుకుంటాం. పెండింగ్ వర్క్ ఇవాళ రేపు అన్నీ కలిపి మరి ఒక్కరోజునే చేయటానికి తినటం కూడా ఈవేళ తినలేదండి, రేపు ఇది అది కలిపి తినేయగలుగుతామా? తినలేం కదా. అంచేత ఏ రోజు పైన ఆ రోజు చక్కబెట్టుకోవాలండి. దేవదాసయ్య గారు చెప్తారు. దేవుడు చెప్పిన మాట కూడా అదే కదా. దేవుడు చెప్పిన మాటలు దేవదాసయ్య గారు చెప్పారు. కనుక ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేసుకోవాలి. అంతే తప్ప అలా పెంటకొప్పలాగా అంట్లన్నీ అలా పాడేసుకుని ఉంచుకొని ఎప్పుడో ఒకసారి చేస్తాననుకుంటే ఇప్పుడు గదులు తోడకుండా ఉండి ఇలాంటి దుస్థితి అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఎప్పటి పని అప్పుడే అనుదినాహారం అన్నారు. అనుదినం ఆహారం మనం దేవుడు సిద్ధం చేయాలి. మనకి పెట్టి నిండా బియ్యం ఉండొచ్చు, గాది నిండా ధాన్యం ఉండొచ్చు, వండుకున్నటువంటి కుండలో కూడా ఆ పాత్రలో అన్నం కూడా నిండుగానే ఉండవచ్చు. కానీ తినేంత వరకు కూడా మంద కాదు. అది ఆహారం తినేంత వరకు కూడా అది మంద కాదు. ప్రభు యొక్క ఆహారం. యెహోవా సెలవు లేక తినేవాడెవడు? ఆయన సెలవు ఉంటేనే ఆహారం తినగలుగుతాం. కనుక అన్నీ కూడా పగడబందీగా ఆయన ఎప్పుడు ఏది చేయాలని చేశారు. మనమే చేయలేకపోతూ ఉన్నాం. అలాంటి చేసేటువంటి చురుకుదనాన్ని కూడా దేవుడు మనకు అందించాలి. చురుకుదనం అన్నారు, నిద్రాహారం కోసం కాదు. అందుకే తినటానికి బ్రతకడానికి తింటమా అంటారు. ఎప్పుడు కూడా తింటూనే ఉంటాను, తినటం కోసమే పుట్టాను నేను అనుకోండి. ప్రతి నిమిషం కూడా నోరు ఆడిస్తూనే ఉంటాను, తింటూనే ఉంటాను. కానీ ఇంత బ్రతకడం కొరకే. ఇంత తింటే చాలు, అంత తాగితే చాలు. అది మనకు సమయం ఉండదు కదా. మరి తినటానికే సమయం ఉండదు.
కూర్చుని ఏదైనా చేసుకొని తిరిగంటే సమయం ఉండదు. ఏదో ఒక పని కల్పించుకుంటూనే ఉంటాం మనం. ఓ పని అయిన తర్వాత ఇంకో పని, ఆ పని అయిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చక్కబెట్టుకుంటాం కదా. ఇంట్లో పనులన్నీ ఎలా చక్కబెట్టుకుంటామో దేవుని యొక్క వాక్యం కూడా చదవడానికి ఒక టైం పెట్టుకోవాలి. ప్రతీది కూడా తెల్లవారుజామున గనక మనం 3 గంటల నుంచి 6 గంటల వరకు చూసుకుంటే గనక సన్నిధి చేసుకోగలుగుతాము, దేవునితో మాట్లాడగలుగుతాము, వాక్యం చదువుకోగలుగుతాము, ఇతరుల కొరకు ప్రార్థన, మన కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ఆ 3 గంటల సమయం కూడా మనం దేవునికి ఇచ్చేసినట్లయితే గనక పనులన్నీ కూడా చక్కబడిపోతాయి. ఇంకా తర్వాత ఉన్న పనులన్నీ కూడా నెమ్మది మీద అన్నీ కూడా చేసుకోగలం. ఎందుకంటే మొదటి సమయం ఆయనకి ఇస్తున్నాం కాబట్టి శ్రేష్టమైనటువంటి టైం ఆయనకి ఇస్తున్నాం, ప్రసన్నమైనటువంటి టైం ఆయనకి ఇస్తున్నాం మనం. ఆయన మనకి ఏం చేయాలో రోజంతట్లో కూడా మరి ప్రతి పనిని కూడా ఆశీర్వాదకరంగా చేయటానికి ఆయనకి ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే పనులు చేసేవారంటేనే ఇష్టం ఆయనకి. పనులు ఇదిగో ఖగోళ శాస్త్రం ఇప్పుడు నక్షత్రం పుట్టింది, అందరికీ కూడా మామూలు నక్షత్రమే అనుకుంటున్నారు, కానీ ఈ శాస్త్రజ్ఞులు మాత్రం ఏమనుకుంటారు, ఖగోళ శాస్త్రం అన్నారు. కనుక ఆకాశ వైఖరి కనిపెట్టేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తారు, ఇది ఎలా పుట్టింది, లేఖనాలు తిరగేసుకున్నారు. లేఖనాలు తిరగేసుకున్న తర్వాత ఓ రక్షకుడు పుట్టాడు ఎక్కడ, ఈ తూర్పు దేశపు కాలం పశ్చిమ తీరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాలస్తీనా బెత్లెహేములో ఆయన పుట్టారని వారు తెలుసుకుని వారు వరాలు పట్టుకుని అంటే బహుమతులు పట్టుకుని ముగ్గురు జ్ఞానులు కూడా వెళుతూ ఉన్న నక్షత్రమే దారి చూపించింది. వారు ఏంటి వెతుకుతూ ఉన్నారు, ఈ నక్షత్రం పని ఏంటని పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలన చేస్తున్నారంటే ఏంటి, వాళ్ళకి నిద్రాహారాలు ఉండవండి. ఆ పరిశీలన చేసిన శాస్త్రజ్ఞులు వాళ్ళు మరి ఈ శాస్త్రాలు చూసుకుంటూ ప్రతిదీ కూడా చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి మరి రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, ఫ్రెండ్స్తో ఉండడానికి ఉండదు. ఒక గోల్ సంపాదించాలంటే కనుక ఆ గోల్ సంపాదించుకునే వాళ్ళు అనుకుని మాకు తెలిసిన పాప కలెక్టర్ చదువుతుంది. మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మేమందరం హాల్లో ఉంటే రూమ్లో ఉంటుంది, బుక్ కట్టుకుని చదువుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ రూమ్లో ఉన్న మళ్ళీ అందరం అక్కడ ఉన్నామంటే మళ్ళీ హాల్లోకి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. ఆ పిల్లన్నన్ని రోజులు కూడా తన పుస్తకమో తను ఏకాంత సమయం తీసుకుంటాడు. ఎందుకంటే అలాగైతేనే గోల్ సంపాదించగలుగుతారు. అది చేయవలసిన నిరంతర విద్యార్థిగా మనం దేవుని దగ్గర ఉండాలి. నిరంతర విద్యార్థి అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చేసుకోవాలని తెలుసుకోవాలనేటువంటి తలంపు కలిగించుకోవాలి. ఇది స్తుతి యాగము అనేటటువంటి ఈ రోజున స్తుతులు చెల్లించడానికి దీనికి ఒక సమయం అవసరం లేదండి. జోనతన్ గారు చెప్పేవారు ఏమనంటే, నిత్యము స్తుతులండి ఎలా కుదురుతుందని మేస్టారు, మేము పనులు వేసుకోవద్దా, వంటలు వేసుకోవద్దా, క్యారేజీలు పెట్టుకోవద్దా, నిత్యము స్తుతి నిత్యము ప్రార్థన అంటారు మీరు. ఆయన ఫస్ట్లో అనమాట, అమ్మ బియ్యం కడిగేటప్పుడు, వాకలు తుడిచేటప్పుడు, అంటలు తోమేటప్పుడు మీరు ఇది ఎలా శుద్ధి చేసుకుంటున్నాను, నన్ను శుద్ధి చేయి ప్రభు అని అడుగు. కాయగూరలు పుచ్చులు కోసేసుకుంటావా, నువ్వు కోసుకోవు కదా, శ్రేష్టమైందే కదా తీసుకుంటావు, మేలైందనే కదా నువ్వు చక్కగా ఎన్నుకుంటావు నువ్వు, అంచేత నువ్వు నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభు అని అనాలి. అలా అనుకుంటే కనుక ప్రార్థన నిత్యము చేసుకున్నట్టే, నిత్యము నాయన ఈ వంట చేసుకోవడానికి అవకాశం ఇచ్చో, ఈ బలం ఇచ్చో, ఈ శక్తి ఇచ్చో, ఈ బియ్యం ఇచ్చో, ఈ ఆహార పదార్థాలు ఇచ్చో, అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. తినటానికి కూడా అవకాశం ఇచ్చో తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇదే నిత్య స్తుతి, నిత్య ప్రార్థన స్తుతి లింకప్, రెండిటికీ కూడా కనెక్షన్ ఉంది. ప్రార్థనా స్తుతి కనుక ప్రార్థన చేసేస్తాము. కొన్ని అంశాలు దేవుని అడుగుతున్నావు, అది ప్రార్థన. నువ్వు నెరవేర్చేసావు ప్రభా అని అంటే నెరవేరకముందే నెరవేర్పగలిగింది అనేటువంటి నమ్మకం మనకు కావాలంట. నేను అడిగాను కదా, నువ్వు ఇచ్చేస్తావు, ఎందుకంటే ఇచ్చే దేవుడు నువ్వు, ఆజ్ఞ ఇచ్చావు కదా, మీరు అడగండి ఇస్తానని చెప్పావు కదా, అందుకని నేను అడిగేస్తాను, నువ్వు ఇచ్చేసావు, నేను నమ్మేస్తాను, నీకు స్తుతులు చెల్లిస్తున్నా అనాలి. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థుతి. ఇక్కడ నిర్గమకాండం 15 అధ్యాయంలోనే ఉన్నాం మనము, టైం అవుతుంది. అయితే ఈ 15వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక ఎంత స్థుతి చేశారో చూడండి. మొట్టమొదట్లో ఏమన్నదంటే, యెహోవా యుద్ధశూరుడు, ఆయన ఎవరో మా పక్షం యుద్ధం చేసావు తండ్రి. ఇప్పుడు నీ సమస్యలేంటి కూడా యుద్ధశూరుడే మరి మనకు జయం ఇవ్వడానికి నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. లేడని మాత్రం నువ్వు అనుకోవద్దు. నీలోనే, నీతోటే, నీ పక్కనే, నీ పైనే, నీ కిందే, నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టలేడు ఆయన ఎప్పుడు కూడా. నీతోటే అది నువ్వు కూడా అనుకోవాలి. నాతో ఉన్న ప్రభువా నీకు వందనాలు తండ్రి, నాతో నడుస్తున్న తండ్రి, నాతో వస్తున్న తండ్రి నీకు వందనాలు. ఎంతవరకు? ముదిమి వచ్చే వరకు, ఎంతవరకు? మరణ పర్యంతము నీతోనే ఉంటానని చెప్పాడు కదా. ఈ వాక్యాలను మనం బలం పొందుకోవడానికి, జయం పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటివి. అలాగే ఈ పాటలో మనకి ఇంకా చూసినట్లయితే కనుక, నీ మహిమాతిశయం వలన ఈ శత్రువుని అణిచివేస్తున్నావు తండ్రి. అలాగే దోపుడు సొమ్ము పంచుకుందాం అనుకున్నారు వాళ్ళు, ఇశ్రాయేలుని వెనక్కి తీసుకుపోయి దోపుడు సొమ్ము పంచుకుందాం అనుకున్నారు, కానీ నీ కత్తి దూసావు, వారిని అవతల పెట్టావు తండ్రి. నీ వంటి వాడెవడయ్యా? వేల్పులనే వాళ్ళు ఉన్నారు, దేవీ దేవతలు ఎంతోమంది ఉన్నారు. నీ వంటి వాడెవడు ప్రభా? వేల్పులలో నీ వంటి వాడెవడు?
పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు. పరిశుద్ధమైనటువంటి జీవితము భూమి మీద ఉన్నా పరలోకంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధుడవు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు. ఇదండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కీర్తనలు కావాలి, అంటే పాటలు కావాలి. ఏ పాటలు కావాలి? స్తుతించే పాటలు కావాలి. ఎలాగ యోబు గారు స్తుతించినట్టు స్తుతింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇదండి స్తుతి కీర్తనలు అంటే. మరణములో కూడా స్తుతి చెల్లించవలసినటువంటి వారం, జబ్బులో కూడా స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇది స్తుతి కీర్తనలు బట్టి ఆయన ఎవరు? పూజనీయుడు. ఆయన పూజనీయుడిని. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు. కనుక స్తుతి యాగములు, స్తుతి కీర్తనలు, పాటలో స్థుతులు, పాటలో స్థుతులు. కనుక ప్రార్థనా స్థుతులు, ప్రార్థన. ఇది అంతా కూడా జోడు జోడు మాటలై ఉన్నాయి. జోడు జోడు మాటలు కనుక ఈ జోడు జోడు మాటల్లో ఉండేటటువంటి ఈ గొప్పతనాన్ని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక నువ్వు విమోచించావు ప్రభా, ఈ ప్రజలను నీ కృపచేత తోడుకున్నావు, తోడుకొచ్చావు తండ్రి. నీ బలము చేత వారిని పరిశుద్ధాలను నడిపిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు అనేటటువంటి మాటలు పలుకుతూ 16వ వచనములు, అంటే 15వ అధ్యాయం నిర్గమకాండ 16వ వచనములు. యెహోవా నీ ప్రజలందరికీ చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలందరికీ చేరువు. నువ్వు సంపాదించుకున్నావు ప్రభా, నీ ఊపిరిచ్చి కనుక్కున్నావు, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. కనుక వీళ్ళు నీ ప్రజలు, మేము నీ ప్రజలమై ఉన్నాం. అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వల్లే కదలకుంది. పగవారు ఏమైపోయారట? ఈ నీరు గోడ అయిపోయిందంటే మంచుగడ్డల కింద అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయారు? కర్ర ఎప్పుడే చేపారు దారి మీద, ఈ రెండు గోడలు కూడా కలిసిపోయాయి. మంచు గడ్డల కింద అయిపోయారట. ఆ సముద్రంలో మంచు గడ్డలుగా అయిపోయారు. ఇది వివరణ చూడండి ఎంత బాగుందో. అందుకే ఏమన్నారంటే, అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చుదువు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభ నీవు నివసించడం నిర్మించుకున్న చోటను. అందుకే చోట చూసారు, స్వాస్థ్యమైన కొండ. ఆయనకు ఒక చిన్న ప్లేసు మనం ఏర్పాటు చేసుకోవాలి మన గృహాల్లో. అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అనుభవించిన వరకే తెలుస్తుంది, కానీ మిగిలిన వరకు అది తెలియదు. అల్లో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, ఎంతమంది రారు? బెడ్రూమ్లో ఉంటే ఎవరో ఒకరు వస్తారు కదా. కనుక ప్రార్థన కంటూ ఓ స్థలం ఉంటే కనుక జస్ట్ ఒకవేళ అది కట్టెనైతే తొలగిస్తారో, తలుపు అయితే కొడతారో, ఓ లోపల ప్రార్థన చేసుకుంటాం అనుకుంటారు. వాళ్ళు ఎవరో మనకి డిస్టర్బ్ చేయరు. అందుకే ఏర్పాటు స్థలం కావలసి ఉన్నది. నేను స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభు నువ్వు నివసించడం నిర్మించుకునే నువ్వు అందుకే కదా మందసం మీద కెరూబులు పెట్టమని చెప్పారు మోషే గారు ప్రత్యక్ష గుడారంలో. మందసం ఉంటుంది, కరుణాపీఠం అంటే మందసం మీద ఉన్న మోతే కరుణాపీఠము. మరి 2 దోతలు 2 రెక్కలు కూడా కలుపుకొని రెక్కలు తగిలేలాగా ఉంటారు. ఆ మధ్య ప్రదేశంలోకి వచ్చి నేను మీతో మాట్లాడతానని చెప్పినటువంటి దేవుని యొక్క ఉద్దేశము. కనుక దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన దగ్గరకు వస్తారు, మనతో సహవాసం చేస్తారు. నిత్య సహవాసం చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ పరిస్థితులను కూడా చాటిన తర్వాత ఏమన్నారంటే 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయు నాకు మిరియాము తంబురను చేత పట్టుకొని. తంబురంటే వాయిద్యం, పాటలు పాడేటప్పుడు ఉండవలసిన కొన్ని వాయిద్యాలు ఉంటాయి. ఆ వాయిద్యాల్లో తంబుర అనేటటువంటి వాయిద్యాన్ని పట్టుకుని స్త్రీలందరూ తంబులతో నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. ఈ పాట అంతా కూడా పైనుంచి చెప్పేసుకున్నది. ఇక్కడ 2-3 మాటలు ఉన్నాయి అంతే. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అసహ్యించు జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములైన పడద్రోసెను. గుర్రాలు నడిపేటండి రౌతులు కూడా సముద్రంలో పడిపోయారు. కనుక ఈ విధంగా దేవుడు సహాయం చేసినటువంటి నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక దేవుడు మనకే ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం స్తుతి యాగం అన్నారు. ప్రతి విషయంలో కూడా మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారం, ప్రతి విషయంలో కూడా మనము ఆయనకి అర్పణలు చేయవలసినటువంటి వారమైనా. కనుక స్తుతి యాగం ఈ రోజున గురించినటువంటి ఇంకో రెండేది ఏంటంటే, ఎరుకో కోటగోడల దగ్గర కూడా ఇశ్రాయేలులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, స్తుతులు చేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు వేస్తూ ఉండేటువంటి పరిస్థితులు అది మనకి యెహోషువ 6వ అధ్యాయంలో ఉంది. ఇది ఎరుకో కోటగోడ దగ్గర స్తుతులు చేశారని అక్కడ రాయబడలేదు, కానీ కేకలు వేశారు, మందసం చేత్తో పట్టుకున్నారు, నెత్తిని పెట్టుకున్నారు, వారు తిరిగారు, ఏడుసారు, బాకాలు ఊదారు. చరిత్ర యెహోషువ 6వ అధ్యాయంలో మనకు ఉంది. కోటగోడలు ఆటోమేటిక్గా కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి 4వ న్యాయాధిపతిని
ఒక స్త్రీ 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 14 మందిలో ఈ 4వ న్యాయాధిపతి దెబోరా. ఈ దెబోరా సీసెరాను బారాక్ అనేటటువంటి రాజు కాలంలో దెబోరా అనే ప్రవక్తని ఉంది. ఇశ్రాయేల్ అందరూ కూడా వారి వారి సమస్యలు చెప్పుకోవడానికి సరళ వృక్షం కింద సింహాసనం వేసుకుని ఆమె తీర్పులు తీరుస్తూ ఉండేది. ఆ తీర్పులు తీర్చేటండి ఆమె దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ వారికి వచ్చినటువంటి సమస్యలను చెప్పేవారు. ఆమెమో రెమెడీ మార్గాలు చెప్పేది, అంటే విడుదల మార్గాలు వారికి అనువైనటువంటి తీర్పులు ఇస్తూ ఉండేది. అంటే సీసెరాను ఓడించిన తర్వాత కూడా న్యాయాధిపతులు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక దేవుడు మనకు తెలియజేసిన విషయాలు ఏంటంటే, న్యాయాధిపతులు 5వ అధ్యాయము మనం చూస్తే ఇదిగో చూడండి, మొదటి వచనము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనపరుచుని. యుద్ధం వచ్చిందంటే ధైర్యశాలులు కావాలి, సైన్యానికి ధైర్యం కావాలి. పిరికి పందలుగా ఉండడానికి వీళ్ళు, పిరికి పందలుగా ఉంటే కనుక యుద్ధంలో పనికి రారు, వాళ్ళని తీసేస్తారు. దేని గురించి వాళ్ళు, అందుకే వాళ్ళ వాన వచ్చినా, అగ్ని కురిసినా, వాళ్ళకి పాము కరిసినా, తేలు కరిసినా, వాళ్ళు కవాతు చేసేటప్పుడు వాళ్ళు కవాతు చేయవలసిందే. వాళ్ళు రైట్ లెఫ్ట్ అంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు కొన్ని ఉంటాయి కవాతు చేసేటప్పుడు. వాళ్ళు యుద్ధ పంక్తులు తీరినటువంటి వారికి చేసేటువంటి పరిస్థితులు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కనుక ఎంత గొప్ప మరి క్రమశిక్షణ కలిగి ఉంటారో వారు. అలా చూసారంటే కనుక వారు అన్ఫిట్, వారిని తీసేస్తారనమాట అండి. అందుకే చావైనా రేవైనా ఆ పంక్తిలో ఉండి వాళ్ళు చెప్పినట్లుగా డ్రిల్ చేయవలసిందే. అది క్రమమైనటువంటి పద్ధతి. ఒక క్రమశిక్షణ అనేటటువంటి యాగం అంటే అది, యజ్ఞం అంటే అది. వారు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, యుద్ధ కాలంలో కూడా వారు అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏంటంటే వెన్ను చూపడానికి వీల్లేదు. వారు ఫైట్ చేయవలసిందే తప్ప వెన్ను తిరిగి రావడానికి వీలేదు. అయితే మరణం, అయితే జయము. కనుక 2 పాయింట్లు. అందుకే వారు తీర్మానం చేసుకుని మిలిటరీకి వెళ్తారు, తీర్మానం చేసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్తారు, తీర్మానం చేసుకుని నేవీకి వెళ్తారు. ఇవి త్రిదళ సైన్యము అన్నారు. దేశాన్ని, ప్రజలను రక్షించడానికి త్రిదళ సైన్యం అన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దెబోరా కాలంలో కూడా స్తుతి చేసేటటువంటి పరిస్థితి 5వ అధ్యాయం మనం చూసాం, ఇప్పుడు చదువుకున్నాం కదా. అందుకే ఏమన్నారంటే దెబోరాను గురించినటువంటి మాటలు కూడా ఒక్క మాట చదువుకుందాము. 12వ అధ్యాయం 5వ అధ్యాయం. దెబోరా మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అబీనోయము కుమారుడ లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, ప్రజల వీరులలో శేషించిన వారిని కూడి వచ్చుని. ఈ విధముగా స్తుతులు చెల్లించేటటువంటి పరిస్థితి. అలాగే దెబోరాను గురించి కూడా చూడు, 24వ వచనము. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎందుకని? గుడారపు మేకు పుచ్చుకుని ఆ యొక్క సీసెరాను ఆ కణతల్లో పొడిచినటువంటి పరిస్థితి. పడుకున్నటువంటి పాలు ఇచ్చింది, మజ్జిగ ఇచ్చింది, తాగాడు. పడుకున్న తర్వాత గుడారపు మేకుంది ఆమె చేతిలో. వెంటనే మా శత్రువు ఇతడు అనుకుని, వీడిని బ్రతికించడానికి వీల్లేదనుకుని ఆ మేకు కణతల్లో దిగగొట్టింది, నేలకు దిగగొట్టింది. వెంటనే అతడు చనిపోయాడు. శత్రువులను అలాగ హతమార్చినటువంటి యాయేలు అనేటటువంటి మాట. అందుకే స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇలాంటి మరి పరిస్థితుల్లో సైన్యాన్ని జయించడానికి, యుద్ధంలో జయం పొందడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. అలాగే కుమారుడు కలిగిన తర్వాత హన్నా కూడా స్తుతి పాటలు పాడింది. ఆ తర్వాత మనం తెలుసుకుందాము. స్తుతి పాటల వలన మన గతి మార్చబడుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్తుతి యాగంలో పాలు పొందినటువంటి మనందరం ఇక్కడ ఎంతో ధన్యులమై ఉన్నాం. సంవత్సరం అంతా దేవుడు తప్పించిన గండాలను బట్టి, అనారోగ్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇంకా కొత్త సంవత్సరంలో పొందవలసినటువంటి మేలులు పొందడానికి మనల్ని సజీవు లెక్కల్లో ఉంచి నడిపించిన విధానాన్ని తలంచుకొని స్తుతి చెల్లించుటే ఈ స్తుతి యాగం యొక్క అర్థమై ఉన్నది. అట్టి ఆశీర్వాదాల దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులం అయోగ్యులం ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం, కానీ నిన్ను నమ్ముకున్నాం కాబట్టి నువ్వు మా తండ్రివై ఉన్నావు, మేము మీ పిల్లలమై ఉన్నాం తండ్రి. స్తోత్రములు తండ్రి. అంటే చాలా మా దగ్గరకు వచ్చి వాలిపోతావు ప్రభా. హిజ్కియా ప్రార్థన ఆలకించి వెంటనే వచ్చి మరి ఆయుష్ పెంచలేదా ప్రభా? ఇశ్రాయేలుకి ఇలా జయమివ్వలేదా తండ్రి? ఎన్ని రకాలైనటువంటి మరి జయాలు ఇచ్చావో నీ బిడ్డలైనటువంటి వారికి. నిన్ను హత్తుకున్నటువంటి వారందరికీ కూడా నువ్వు చేసినటువంటి మేలులు 1 కాదు 2 కాదు కోట్లాది ఉన్నాయి తండ్రి. అలా మా జీవితాల్లో కూడా, మా చిన్న జీవితాల్లో కూడా, ఈ చిన్న విశ్వాస జీవితాల్లో కూడా చేసే ప్రతి విధమైనటువంటి పనులు కూడా ఎంతో వర్ణించలేం తండ్రి. మీ ప్రేమ యొక్క లోతెంతో తెలుసుకోలేం తండ్రి. ఎత్తెంతో తెలుసుకోలేం, వైశాల్యం ఎంతో తెలుసుకోలేం తండ్రి.
అంత గొప్ప ప్రేమ లోకంలో ఎంతో ప్రేమించను, ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ మా మీద చూపించినందుకు గాను మేమేమి ఇవ్వగలము? స్తుతులు చెల్లించడం తప్ప. అందుకే స్తుతి యాగంలో మేము స్తుతులు రాసినటువంటి పుస్తకాలు మీ దగ్గరికి తెచ్చాము, స్తుతి బాక్సులు నింపుకొని మేము నీ దగ్గరికి వచ్చాము. తండ్రి వందనాలు. హృదయపూర్వకమైన స్థుతులతో నీ సన్నిధిని చేరుకొని ఉన్నాము. ఈ స్థుతుల వలన మీకు మహిమ, మాకు మేలు ఇచ్చి ఇంతటితోటే కాదు ప్రభు, రెండవ రాకడికి ఆకర్షించబడేటటువంటి గొప్ప సమయం మీరు దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రానయ్యన్న బాలయేసునామని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.